బ్రేకింగ్ న్యూస్ ఎక్సైజ్ శాఖపై సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కల్తీ కల్లు లిక్కర్ పాలసీ కొత్త బ్రాండ్ల అనుమతికి ఆమోదంపై ఇటు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ అధికారులు హాజరవుతున్నారు. ఎక్సైజ్ శాఖపై జరుగుతున్న ఈ సమీక్ష సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఎవరెవరు రీచ్ అయ్యారు? అసలు ఎలా ఉంది పరిస్థితి? సత్తాజ్ కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి సంబంధించి కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకోవడం జరిగింది. మరోపక్క ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఆ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా చేరుకున్నారు. ప్రధానంగా నూతన ఎక్సైజ్ పాలసీతో పాటు రీసెంట్గా ఏదైతే మద్యం బ్రాండ్ల అనుమతులకు సంబంధించి మరొక కొత్త విధానాలపైన కూడా ముఖ్యమంత్రి రివ్యూ చేస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా ఈ ఏడాది డిసెంబర్తో కూడా నూతన పాలసీ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కూడా వచ్చే 2 సంవత్సరాలకు సంబంధించి కూడా మద్యం పాలసీ ఏ విధంగా ఉండాలి అన్న అంశంతో పాటు ఆ కొత్త బ్రాండ్ల అనుమతికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఇక ధరల పెంపుకు సంబంధించి కూడా ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశం పైన కూడా ముఖ్యమంత్రి ఈ యొక్క సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఎక్సైజ్ పాలసీకి సంబంధించి కూడా కొత్త నూతన విధానాలు అమల్లోకి తీసుకురావాలనే అంశంపైన కూడా ఏదైతే మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి వ్యాపారులకు కావచ్చు, మరోపక్క వినియోగదారులకు సంబంధించి కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా నూతన పాలసీ విధానం ఉండే విధంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయబోతున్నారు. ప్రస్తుతం జూపల్లితో పాటు ఎక్సైజ్ శాఖ కీలక అధికారులందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. అయితే ముఖ్యమంత్రికి సంబంధించి నూతన పాలసీకి సంబంధించి కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశమైన మరి కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఈరోజు కేవలం ఎక్సైజ్ పాలసీతోనే కాకుండా మరోపక్క హెచ్ఎండిఏ హెచ్ఆర్డీసీఎల్ సంబంధించి అంటే హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి రోడ్లకు సంబంధించి హెచ్ఎండిఏ పరిధితో పాటు ఔటర్ రింగ్ రోడ్ నుంచి హైదరాబాద్ వరకు ఉన్నటువంటి రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు లింక్ రోడ్లు ఏ విధంగా పెండింగ్లో ఉన్నటువంటి వర్క్లకు సంబంధించి కావచ్చు, అసంపూర్తిగా ఉన్నటువంటి వర్క్లు కావచ్చు, పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్డుకు ఉన్నటువంటి లింక్స్ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయబోతున్నారు. ఇక హెచ్ఎండిఏ పరిధి కూడా పెరిగినటువంటి నేపథ్యంలో కూడా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించి ఉన్నటువంటి లింక్ రోడ్లన్నీ కూడా పూర్తి చేసే విధంగా ఆదేశాలు జారీ చేయబోతున్నారు. గతంలోనే సర్వేలు పూర్తి చేసి ఏ రోడ్లు ఎక్స్టెన్షన్ చేయాలి, ఏ రోడ్లు పొడిగింపు జరగాలనే అంశానికి సంబంధించి పూర్తిగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ వర్కులకు సంబంధించి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రోడ్లన్నీ కూడా పూర్తి చేసే విధంగా ఆదేశాలు జారీ చేయబోతున్నారు. ఇక మరో అంశానికి సంబంధించి చూసినట్టయితే భూభారతి చట్టానికి సంబంధించి భూభారతి చట్టం రేపు 14వ తారీఖున శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆరంభం కాబోతోంది. ఈ భూభారతికి సంబంధించి గతంలో ఏదైతే ధరణి ప్లేస్లో కూడా వస్తున్నటువంటి భూభారతికి సంబంధించి కూడా ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉండాలనే అంశం ఇప్పటికే సైబరాబాద్ సిపితో పాటు ఉన్నతాధికారులు శిల్పకళా వేదికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. 14న ప్రారంభంగా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క దానికి సంబంధించి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి కూడా మరి కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకోబోతున్నారు. ఇక హౌసింగ్ విధానం సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే అర్హులు లబ్ధిదారులు ఉంటారో వాళ్లకు విడతల వారీగా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు మంజూరు చేసే అంశానికి సంబంధించి ఆ స్కీమ్ ఏ విధంగా కొనసాగుతుంది, ఎంతవరకు వచ్చింది, ఎవరైతే అర్హుల్ని ఏ విధంగా గుర్తిస్తూ ఉన్నారో అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రివ్యూ చేయబోతున్నారు. అంటే కీలకమైనటువంటి 3 అంశాలకు సంబంధించి ప్రధానంగా ఎక్సైజ్తో పాటు హైదరాబాద్ సంబంధించినటువంటి రోడ్ల అంశంతో పాటు మరోపక్క హౌసింగ్ అంశానికి సంబంధించి భూభారతికి సంబంధించినటువంటి 4 అంశాలపైన కూడా ముఖ్యమంత్రి రివ్యూ చేస్తున్నారు. ఈ రివ్యూ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇద్దరు మంత్రులతో పాటు ఇతర అన్ని శాఖల అధికారులతో పాటు ముఖ్యమంత్రి సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశం అనంతరం కూడా కీలక ఆదేశాలు కూడా అధికారులకు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే వాసు, దీనికి సంబంధించి ఇటు ఎక్సైజ్ అధికారులతో పాటు అందరూ మంత్రులు కూడా హాజరవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉందనుకోవాలి? ఖచ్చితంగా మద్యం ధరల పెంపకానికి సంబంధించి కావచ్చు, మరోపక్క నూతన మద్యం విధానానికి సంబంధించి ఎందుకంటే ఈ నవంబర్తో కూడా పాత మద్యం పాలసీ ముగుస్తున్న నేపథ్యంలో కూడా డిసెంబర్ నుంచి కొత్త పాలసీ అమల్లోకి రాబోతున్నటువంటి సందర్భంలో ఏ విధంగా నూతన పాలసీ ఉండాలి అన్న అంశాలు టెండర్ల విషయంలో కావచ్చు, వైన్ షాప్ల నిర్వహణ కావచ్చు, ఆ లిక్కర్కు సంబంధించినటువంటి కొత్త బ్రాండ్ల విషయంలో కావచ్చు, ఇవన్నీ ఎలా ఉండాలి, ఎవరికి పర్మిషన్ ఇవ్వాలి, ఏ విధంగా వినియోగదారులతో పాటు ఎవరైతే వ్యాపారులకు కూడా
ఏదైతే ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పాలసీ ఉండాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా హాజరయ్యారు. ఆ శాఖ మంత్రి జూపల్లి కూడా ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే ముఖ్యమంత్రితో పాటు సమీక్షలో పాల్గొన్నారు. అంటే సమీక్ష సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వ విధి విధానాలు ఏంటి, ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపైన ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఈ యొక్క ఎక్సైజ్ పాలసీ మీద ముగిసిన తర్వాత తదుపరి ఏదైతే ఇండ్లకు సంబంధించి ఏదైతే ఇందిరమ్మ ఇండ్లతో పాటు హైదరాబాద్ లింక్ రోడ్లకు సంబంధించి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ఆ రోడ్లన్నీ కూడా పూర్తయ్యే విధంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ అయ్యే విధంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి భూభారతికి సంబంధించి ఈ నెల 14న కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. కాబట్టి దానికి సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, ఎలా ఉండబోతుంది అన్న అంశానికి సంబంధించి కూడా మరొకసారి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించబోతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ సమీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క మొత్తం 3 అంశాలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా ఈ యొక్క సమీక్ష కొనసాగే అవకాశం ఉంది. మొత్తంకైతే మంత్రులు అధికారులు అందరూ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్కి చేరుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వాసు.